హాయ్ హలో నమస్తే బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ బా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కర్ల ఝాన్సీ మిమ్మల్ని ఎంటరించడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరని గెలిచేసుకోండి. మరి నిన్నటి ఎపిసోడ్లో ఎవరైతే విన్ అయ్యారో వారికి లక్కీ డ్రా రేపటి ఎపిసోడ్లో తీసి విన్నర్ని అనౌన్స్ చేద్దాం. మరి ఇవాల్టి షోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరి చూసేద్దామా ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో. హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్, మీ పేరు? హిమ అక్క. హిమ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మేము అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నాం అక్క. ఓకే, లంచ్ అయిందా మరి? లేదక్క, ఇంకా వంట అవుతోంది. ఓకే, ఏంటి ఇవాళ మీ దగ్గర కూడా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర కొనసాగుతుందా? లేదండి, మాకు రేపు ఉంది, సాటర్డే. రేపా? మా ఇంటి ముందర ఉంది రేపు. ఓకే ఓకే, ఇవాళ ఏం వండబోతున్నారు మరి లంచ్కి? ఈరోజు వచ్చేసి మటన్ పితికి పప్పు వేసి. ఏంటేంటి? మటన్ విత్ పితికి బ్యాళ్ళు. ఓహో, రేపు ఎట్లాగో నిమజ్జనం అని చెప్పి ఈరోజు నాన్ వెజ్ చేస్తున్నారా? అవునక్క. మేము ముస్లిమ్స్ అక్క. సీమా అన్న పేరు, హిమ కాదు సీమా. సీమానా? ఓకే ఓకే. అరే గణేష్ చతుర్థి గురించి చెప్పేస్తే హీమా గణేష్ చతుర్థి సెట్ అయిపోయి అలా అడిగేసా. పర్లేదులే. ఉన్నిలే. మరి మాకోసం సాంగ్ పాడతావా? మేము ఒక చిన్న ఇది చెప్పాలక్క. మాకు ఏంటి? మేము 11th ఆగస్ట్ రోజు ఒక శారీ గెలిచినాం అక్క. ఒక వన్ ఆఫ్ ది విన్నర్ మేము ఆ రోజు. మండే వచ్చింది ఆ రోజు. ట్యూస్డే వచ్చేసి ఎవరు విన్నరో అనౌన్స్ చేయలేదు. సరే, ఇప్పుడు కాల్ చేసావు కదా, అడిగావు కదా, నేను మా టీంతో మాట్లాడి మీకు చెప్తాను. మరి ఈ రోజు కాల్ కనెక్ట్ అయింది కాబట్టి పాట పాడమంటే పాడనన్నావు. మళ్ళీ చిట్కా చెప్తావా? చిట్కా చెప్తానక్క. చెప్పు. అది చిట్కా మెంతులు ఉంటాయి కదా, అవి వచ్చేసి నైట్ నానబెట్టి వాటర్ లో మార్నింగ్ కొంచెం ఆ వాటర్ ని గోరువెచ్చగా చేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయక్క. అచ్చా, మెంతుల్ని నైట్ నానబెట్టి ఉదయాన్నే వాటిని కాస్త గోరువెచ్చగా చేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయంటారు. అవును, పీరియడ్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అక్క. పీరియడ్స్ రెగ్యులర్ గా కూడా వస్తాయి. ఓకే సీమా, చాలా చక్కటి టిప్ చెప్పావు, చక్కగా మాట్లాడావు. ఫస్ట్ లక్కీ కాలర్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తా, ఆన్సర్ చేయాలి. అక్క క్వశ్చన్ కొంచెం ఈజీగా అడగండి అక్క. ఫస్ట్ టైం మండే కాకుండా ఫ్రైడే తగిలింది, కొంచెం శారీ గెలిచేటట్టు చూడండి అక్క. సరే ఈజీగా అడుగుతా, చెప్పాలి మరి. అడగండి అక్క. తిరిగే దీపము, గాలివానకు ఆగని దీపము, చెబురు లేని దీపము, పిట్టల దీపము, ఏంటది? పొడుపు కదా, ఈజీ ఆన్సర్. అసలు కొంచెం క్లూ చెప్పండి అక్క. మళ్ళీ క్వశ్చన్ చెప్తా, మళ్ళీ ఈలోపు ఆలోచించు. తిరిగే దీపము, గాలివానకు ఆగని దీపము, చెమురు లేని దీపము, పిట్టల దీపము. ఆలోచించాలి, మీ టైమర్ ఆల్రెడీ. చందమామనా? పక్కా అని చెప్తే నేను లాక్ చేసేస్తా. కొంచెం క్లూ ఇవ్వండి అయితే. మాతో స్టార్ట్ అవుతుంది. మా. నాతో. లాస్ట్ 7 seconds ఆలోచించి చెప్పాలి. నాతోనా అక్క? నాతోనా? మా. ముత్యము. చలో లాస్ట్ 1 second ట్రై చేయాలి. సారీ అండి. బెటర్ లైక్ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నందిని అండి. నందిని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, కాస్త గట్టిగా మాట్లాడరా, నాకు వినిపించట్లేదు, మీ వాయిస్ లోగా వినిపిస్తుంది. హౌస్ వైఫ్ అండి. ఓకే, ఏం చేశారు ఇవాళ లంచ్కి? అలా ఏం చేయలేదు, అలా బెండకాయ పులుసు అండి. తిన్నారా మరి? అయిపోయిందండి భోజనం. మీద తిన్నారా? నేను కూడా తినేసి వచ్చానండి లైట్గా. ఓకే, మరి మా షో చూస్తూ ఉంటారా రెగ్యులర్గా? చూసుకున్నామండి. అక్కగా వేళ తగిలిందండి. వేళ అలాగైనా విన్ అవ్వాలని చాలా సార్లు చేసిన విన్ అవ్వలేదండి. ఓకే, ఏం పర్లేదు, ఈరోజు విన్ అవుతారేమో. మరి విన్ అవ్వాలంటే మా కోసం ఒక చక్కటి పాట పాడాలి. దేవుడి పాట పాడతానంటే ఒక లైన్ అంటే 2 లైన్లండి. సరే పాడేయండి. జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి అమ్మల కన్నా అమ్మవు నీవే నీ శరణమే కోరిదినమ్మ అమ్మ భవాని జనని శివకామిని విజయ. అంతేనండి. ఓకే అండి, చక్కగా పాట పాడారు. మరి దాంతోపాటు ఒక చిట్కా కూడా ట్రై చేస్తారా?
ఏంటండి? ఒక చిట్కా కూడా చెప్తారా పాటతో పాటు? టెన్షన్ వస్తుందండి. టక్కన అడిగితే గుర్తురావట్లేదా? అవునండి. సరే సరే సరే, చక్కగా మాట్లాడుతున్నారు. మీ వాయిస్ నాకైతే లోగా వినిపిస్తుంది, అయినప్పటికీ మాట్లాడుతున్నారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. సరే, ఇటీవల జాఫర్ హాసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? మళ్ళీ అడగండి ఒకసారి. ఇటీవల జాఫర్ హాసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? నువ్వండి కొంచెం ఆలోచించి చెప్పాలి. జాతో స్టార్ట్ అవుతుంది. జాకి ఎలాంటి దీర్ఘాలైనా ఇవ్వచ్చు, కానీ జా పదంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా 9 సెకండ్స్ మాత్రమే టైం ఉంది, ఆలోచించి చెప్పాలి. నువ్వండి థింక్ చేయండి లోపు. ఏ ఏ ప్రధానమంత్రి కదా. లాస్ట్ 4 సెకండ్స్. లాస్ట్ 1 సెకండ్. టైం అప్ అండి. సో సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం కనుక కాల్ కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వినవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ పేరు? సంతోషి. సంతోషి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. భోజనం అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, మరి గణేష్ చతుర్థి నిమజ్జనం శోభాయాత్ర కొనసాగుతుంది ప్రస్తుతం హైదరాబాద్లో. మరి మీ చుట్టుపక్కల ఎలా ఉంది? అంతా సౌండ్ల మయమండి. వినాయక చవితి వస్తే నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎందుకండి? మేము ఇటువైపు సరూర్ నగర్ లేక్ కి తీసుకెళ్లే రూట్ లోనే ఉంటుంది మా ఇల్లు. వీళ్ళందరూ రాత్రి 1 గంట అవని 2 అవని బ్యాండ్లు కొడుతూ ఉంటారు కదా. నాకు అదంతా మంచి అనిపించదు. ఏదన్నా ఉండని 9-10 లోపల క్లోజ్ అయిపోతే పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పక్షులు ఎన్ని ఉంటాయి. అవును, అందరికీ ఇబ్బంది కదా. ఏమో నాకు ఇది మాత్రం పండగల్ని మొత్తం స్పాయిల్ చేసేస్తున్నారు అనిపిస్తుందండి నాకు ఈ కాన్సెప్ట్. అరే ఈ టపాకాయలు, ఈ డప్పు సౌండ్లు, ఓవర్ నైట్ డీజేలు ఇలా పెడితే ఇబ్బంది పడతారంటారు మొత్తం మీద. అవునవును, నాకైతే ప్రశాంతమైన పండగ ఏది అంటే ఉగాది మాత్రమే. ఎటువంటి పొల్యూషన్ లేదు, ఎంతో కొంత ఆరోగ్యం మనకు వస్తుంది కదా, వేపు ఇవన్నీ తింటాం కాబట్టి అదొక్కటి ప్రశాంతంగా అనిపిస్తుంది. మిగతా పండుగలు అన్ని ఏదో ఒక పొల్యూట్ చేసి స్పాయిల్ చేస్తున్నాం మనం. పోనీలేండి, ఇంకా అయిపోతుంది. నిమజ్జనం టైం కూడా వచ్చేసింది కాబట్టి మీరు ఇంకొన్ని ఒక 1-2 డేస్ ఓపిక పట్టుకుంటే సెట్. అవునండి, నాకు అసలు నైట్ అంటే మామూలుగానే చిన్న సౌండ్కే మెలకు వస్తుంది. ఈ డబ్బుల సౌండ్ లెక్క నైట్ అంతా అసలు నిద్రనే ఉండదు తెలుసా. చాలా బాధ అనిపిస్తుంటది, కానీ ఎవరికి చెప్తాం? ఒక్క మనిషి బాధ ఎవరు వింటారు? కరెక్టే. పోనీలేండి. ఇక 1-2 డేస్ అయితే అయిపోయింది మొత్తం మీద. మరి గణేష్ చతుర్థి అంటే ఇష్టమే కదా, ఆ డప్పు వాయిద్యాలు పక్కన పెడితే. అంతేలేండి. సరే అండి, చక్కగా మాట్లాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అండి. చిట్టి పొట్టి చిన్నదానికి చిన్న కన్నమైనా లేదు, ఏంటది? మళ్ళీ చెప్పండి. చిట్టి పొట్టి చిన్నదానికి చిన్న కన్నమైనా లేదు, ఏంటది? ఎందుకండి ఇలాంటి క్వశ్చన్స్? ఆలోచించాలి, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అగ్గిపుల్లనా? షోరా? ఏమో నాకైతే తెలియదు, ఊరికే చేసుకో. చిట్టి పొట్టి చిన్నదానికి అంటున్నారు కదా, కన్నం లేదంటే బహుశా అగ్గిపుల్ల అనుకుంటున్నాను నేను. ఇది వరకు 2 టైమ్స్ నేను ఆన్సర్ చెప్పాను. ఒకసారి నా నంబరే తీసుకోవట్లేదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పినా నంబర్ తీసుకోలే. 28 మినిట్స్ వెయిట్ చేశాను నేను కాల్ అయిపోయిన తర్వాత. సరే అండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి. అగ్గిపుల్ల అనుకుంటున్నానండి. చలో, టైమ్ అప్. రాంగ్ ఆన్సర్ అండి, అది రాంగ్ ఆన్సర్. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం. అండ్ మాక్సిమం తీసుకుంటారు, అలానే ఏం లేదు. నేనైనా సరే ఒకసారి నేను హోల్డ్ చేశాను లైన్ లో. మా టీం మెంబర్స్తో నేను అడుగుతానండి. టైమ్ అప్. ఇవాళ మీరు కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయారు, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇక వెయిట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి ఝాన్సీ గారు. మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు, చాలా రోజుల తర్వాత చేశారండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? నేను హౌస్ వైఫ్ అండి. ఇప్పుడేం చేస్తున్నారు? అంటే భోజనం అయిందా? లేదండి, మీరు అవ్వాలి. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఝాన్సీ గారిని చూస్తూ మాట్లాడుతున్నాను. పోనీ ఏం వండారు ఇవాళ? తోటకూర పప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఓకే. మరి గణేష్ చతుర్థి నిమజ్జనం జరుగుతోంది, మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది?
మావన్నీ అయిపోయినాయండి, నిన్న తీసుకెళ్లారు. ఆ. మా ఇంటి చుట్టుపక్కలన్నీ తీసుకెళ్ళిపోయారు దరిదాపు. అచ్చచ్చచ్చ పోనీలేండి. అయితే ఇంతకుముందు కాలర్ చెప్తా ఉంది ఆ డప్పు సౌండ్లు ఆ డీజే సౌండ్లు ఇబ్బంది పెడుతున్నాయని, మీకు కూడా అలా ఏమైనా ఉందా? ఉందండి, నిన్న నైట్ అయితే అసలు నిద్రే లేదు. అరే రే. టపాసులు ఇవన్నీ. ఎవరో వాళ్ళేమో వాళ్ళ సంతోషంగా చేస్తుంటారు కానీ అది పాయింటే కదా, ఇతరుల డిస్టర్బెన్స్ అంటే నిద్ర డిస్టర్బెన్స్, వాళ్ళని డిస్టర్బెన్స్ లోపు చేస్తే. అయితే పర్లేదండి, మరి 2 o'clock కి అలా తీసుకెళ్తున్నారు. ఒక్కసారి నిద్రలో ఉలిక్కి పడతాం కదా సౌండ్స్, దాంట్లో డీజే సౌండ్స్ ఒకటి, అరే రే మామూలు రే. డప్పులు కూడా కాదు. అవును అవును, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, పాయింటే అసలు. అవును, సరే అండి, చాలా మెయిన్ రోడ్ దగ్గరే ఆహాహా విపరీతంగా వస్తాయి అన్నమాట. నార్మల్ గానే ఏదైనా అవును. నార్మల్ గానే ఎక్కువ సౌండ్స్ వస్తాయి. ఇంకా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది కాబట్టి చాలా డప్పు సౌండ్లు వస్తాయి, డీజే సౌండ్లు వస్తాయి. అవునండి, దానికి తోడు వాళ్ళు భక్తి పాటలు పెడితే బాగుంటుందండి. పాటలన్నీ కూడా ఎట్లాంటివి పెడుతున్నారంటే అసలు నిజంగా అది భక్తితో చేస్తున్నారా, వాళ్ళ సరదా కోసం చేస్తున్నారా కూడా తెలియదు. ఇది కూడా ఇంకొక మాట్లాడుకోవాల్సిన పాయింటే, అంటే డే బై డే అలా అయిపోతుంది అది. అదే భక్తి కోసం చేస్తే అదొక రకం, అవును కానీ వాళ్ళ సరదా కోసం కరెక్టే అండి, బాగోదు కదా. కరెక్టే అండి. మరి చక్కగా మాట్లాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. అలాగే అండి. క్వీన్ ఇందాక మీరు అడిగారు కదా, ఏంటని చెప్పండి. ఫస్ట్ సీమా గారిని అడిగారు కదా, ఆ, అది మినుగురు పురిగే కదా. చెప్పకూడదు కదా. ఇప్పటికి ఆ క్వశ్చన్ 3 సార్లు చూసానండి, ఎవరన్నా చెప్తారేమో అని చూస్తా. అరే ఎవరు రే. షేర్ మీరు కూడా చెప్పొద్దండి, లేకపోతే మళ్ళీ మేము నోట్ పెట్టుకొని అమ్మో ఇది తెలుసు అని చెప్పి మళ్ళీ మిస్ అయిపోయింది మీ క్వశ్చన్. ఓకే ఓకే ఓకే, సరే మరి క్వశ్చన్ అడిగేస్తున్నా. అడగండి. క్వీన్ ఈజీగా ఆఫ్ అడగరా? సరే, క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే పుస్తక రచయిత ఎవరు? ఏంటండి, స్క్రీన్ ఆఫ్ క్వీన్ క్వీన్ ఆఫ్ ఝాన్సీనా? క్వీన్ ఆఫ్ First ఝాన్సీ letter ఎవరా? అనే పుస్తక రచయిత ఎవరు అంటే క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఫస్ట్ లెటర్ ఏమన్నా ఇవ్వగలరా కొంచెం? ఫస్ట్ అంటే విన్నాను కానీ ఎక్కడో. పాతో స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఒక్క లెటర్ ఇవ్వండి ప్లీజ్. చెప్పేస్తే మీరు టక్కుని చెప్పేస్తారు. ప్రానా? హ్మ్. తినలేదండి. అయ్యయ్యో తెలీదన్నారు. అండ్ టైం అప్ కూడా అయిపోయింది. సో సారీ అండి. శైలజ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసిన వాళ్ళందరికీ కూడా కాల్ కనెక్ట్ అయ్యి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు చెప్పాలంటారా? పద్మావతి గారు. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? ఏమన్నీ కూర్చుని చూస్తున్నానా అయినా కానీ పవర్ లేదు. అవునా? పవర్ లేకపోయినా మీతో మాట్లాడాలని సరదాగా అలా చేశా. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. ఏం చేశారు ఇవాళ లంచ్కి? ఇవాళ టమాటా పప్పు అమ్మా, కందిపప్పు. టమాటా పప్పు. మంచిగా లంచ్ అయిపోయింది అయితే. అంచికాయ ఫ్రై. మరి మీ చుట్టుపక్కల గణేష్ శోభాయాత్ర ఎలా జరుగుతోంది? మాకు పెద్ద సైలెంట్ గానే ఉంటదమ్మా. సైలెంట్ గానే ఉంటుందా? పాటలు గట్రా నీట్ గా మంచి బెత్తి పాటలు వేస్తారు. పోనీలేండి. ఆ డిస్టర్బెన్స్ లేదు మీకు? లేదు, బాగుంది. ఓకే. మరి గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టమా మీకు? ఇష్టమే అమ్మా. బాగా జరుపుకుంటారా ఈ 9 నవరాత్రులు కూడా? బాగానే జరుపుకుంటాం. ఓకేలేండి. మొత్తం మీద గణేష్ చతుర్థి నిమజ్జనానికి వచ్చేసిందంటే ఇంకా పండగలన్నీ అంటే ప్రస్తుతానికి పండగ ముగిసినట్టే. లేకపోతే ఈ 9 days అసలు డైలీ ప్రసాదాలు అని చెప్పి, పులిహోరలు అని చెప్పి, లడ్డూలు అని చెప్పి నేనైతే ఆఫీస్లో బాగా తింటున్నాను. మరి మీ సంగతి ఏంటో చెప్పాలి. మేము తింటున్నామ్మా. మీరు కూడానా? మేము తింటాం. దగ్గరలో ఉన్నాయి గుళ్ళు 2. ఆహాహా. ఓకే సంతోషం. మరి మా కోసం ఏదైనా భక్తి పాట? బొత్తు పాట పాటలు ఏమి రావమ్మా నాకు. సరే ఇంకో చిట్కా చెప్తారైతే? ఇంకో చిట్కా, మన దీపారాధన పొద్దుట బేగా ఎలగాలంటే దానికి ఏంటది కప్పరం కొంచెం మెత్తగా పొడి చేసి దానికి ముచ్చుకంటే బాగా వెలిగిపోద్ది. అగ్గిపుల్లు అలాగే వేస్తుండగా మనకి వెలుగుద్ది. దీపం మొత్తుగా ఏమంటే వెలగాలి అని అంటే ఆదికర్పుని కాస్త పొడి చేసి ఆ ముందల మాత్రం టచ్ చేయాలి దాన్ని. ముందర కొద్దిగా పెడితే సరిపోద్ది. ఒత్తికి. ఓకే పద్మావతి గారు, చాలా చక్కటి చిట్కా చెప్పారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. నిన్న
ఈజీగా చెప్పాలి కదా. సరే ఈజీగా అడుగుతా. సరే అమ్మా అడుగు. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? రాముడు మిత్రుడు మిత్రుడు రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? గృహుడు ఉండే ప్రాంతం ఏది? హా, రాముడు అంటే ఫస్ట్ క్లాస్ తెస్తామ్మా. ఫస్ట్ షా అక్షరం, షా గుంతాలతో ఉండే షా అక్షరంతోనే ప్రారంభం అవుతుంది. మీరు ఆలోచించి చెప్పాలి. ఫస్ట్ క్లాస్ సా. షా సా సా షా ఉంటది కదా. ఆలోచించాలి. మీ టైమర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. సుగ్రీవుడు. షోరా? షోర్ అనుకుంటున్నా. మళ్ళీ ఆలోచించి చెప్పాలి. ఏంటి మనిషి పేరు అడిగారా మీరు? టైం అప్ అండి. మీరు చెప్పిన ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. సో సారీ పద్మావతి గారు. బట్ స్టిల్ గెలిచినా గెలవకపోయినా మీరు రెగ్యులర్గా మాకు చేస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ అవ్వాలి. ఏదో ఒక రోజు విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్, పేరు? పుష్పిత. పుష్పిత, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? హైదరాబాద్ అక్క. ఏం చేస్తుంటావు? ఇంటర్ అయిపోయిందక్క. ఓకే, మరి ఇవాళ హాలిడేనా? అంటే టీచర్స్ డే కదక్క, అందుకని. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. డిగ్రీ ఏ కోర్సులో జాయిన్ అయ్యావు? జాయిన్ అవ్వలేదక్క, నేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను. ఓకే. సో టైలర్ ఎందుకు మరి చదువుకోవాలనుకోలేదు? అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని ఇంట్లో సపోర్ట్ ఉంటుందని టైలరింగ్ నేర్చుకుంటున్నాక. ఓకే 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 పోన్లే, టైలరింగ్ నేర్చుకుంటున్నావు కదా, దాని మీద మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకో. ఓకే అక్క. మా షో రెగ్యులర్గా చూస్తూ ఉంటావా? చూస్తాక్క. ఝాన్సీ అక్క కదా నువ్వు? అవును. ఎంత బాగుందో నీ శారీ, నాకు చాలా ఇష్టం. ఎల్లో కలరు, మోడిపండు రంగది. ఓ థ్యాంక్ యూ పుష్పిత, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు లంచ్ అయిందా? ఏం తిన్నావు? అక్క పప్పు తిన్నాక, పప్పు ఆలుగడ్డ ఫ్రై అక్క. ఉసిరికాయ పప్పు చేసింది మమ్మీ. ఓకే ఓకే. మరి మా షోని రెగ్యులర్గా చూస్తున్నా అన్నావు, ఇది ఫస్ట్ టైం కాల్ కలిసిందా? ఇంతకు ముందు కూడా కాల్ మాట్లాడావా? అప్పుడు డిసెంబర్లో అప్పుడు మాట్లాడినాక, అప్పుడు నాకు ఫీవర్ ఉండి నేను పోలేదు స్కూల్కి, కాలేజ్కి. ఓకే ఓకే ఓకే. అప్పుడు మాట్లాడినైతే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాక్క. ఓకే ఓకే ఓకే, ఏం పర్లేదు ఏం పర్లేదు. చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది అని అన్నావు కాబట్టి, నువ్వు ఇంకా స్టడీస్ ఇబ్బంది అని చెప్పి డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నావు కాబట్టి అది కూడా ఫుల్గా నేర్చేసుకొని అందులో కూడా నువ్వు ఒక పట్టు సాధించాలంటే అందులో కూడా టాప్ రావాలా. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. సరేనా, మరి ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. అక్క ఈజీగా అడగక్క. సరే ఈజీగా అడుగుతా, ఓకేనా అక్క? 2023లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫిలిం అంటే ఫీచర్ ఫిలిం అవార్డు గెలుచుకున్న సినిమా ఏది? అమ్మో, ఏమో అడిగా అక్క, నాకు అర్థమే కాలేదు. 2023లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు జరిగాయి కదా, అందులో ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డు ఏ సినిమా గెలుచుకుంది? తెలుగునా అక్క అది? తెలుగు అంటే తెలుగువే. ఏమో అక్క, హనుమాన్ మూవీ అక్క. మళ్ళీ ఆలోచించి చెప్పాలి, లాస్ట్ 5 సెకండ్స్. అక్షరం చెప్పక్క ప్లీజ్. రా. అక్క కాదు పుష్పిత, టైమ్ అప్. సో సారీ పుష్పిత, చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది ఎన్నో, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. అది రాంగ్ ఆన్సర్. ఇంకా లేచే కూడా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, నమస్తే అక్క. నమస్తే, మీ పేరు? సమీరా అక్క. సమీరా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? మదన్పల్లి అక్క. ఏం చేస్తుంటావు? ఏం లేదక్క, ఖాళీనే. నేను సెప్టెంబర్ 1 కాల్ చేశానక్క. ఓకే. కాల్ చేశాను, మీతో మాట్లాడాను, విన్ కూడా అయ్యాను. ఓకే. 2 విన్నర్స్ ఉన్నాము, కాకపోతే లక్కీ డిప్ తీయలేదు. ఎవరు విన్నర్స్ అని కూడా అనౌన్స్ చేయలేదక్క. ట్యూస్డే ప్రోగ్రామ్ చూసా, వెనస్డే నిన్న మన వెనస్డే లేదు ప్రోగ్రాము. అవునవును, అది కంటిన్యూగా అయ్యేసరికి కాస్త ఆలస్యమైంది. మీకు వెంటనే కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా చేసేస్తాం, డోంట్ వరీ. మరి వాళ్ళ కాల్ కలిసింది కాబట్టి మరి ఏం చేసావు లంచ్కి? ఏం తిన్నావు? ఏం లేదక్క, ఇంకా పప్పు అన్నమే ఈరోజు. పప్పు అన్నం ఉండవు కానీ తినలేదా? లేదక్క, ఇప్పుడు తినల్లా. సరే సరే, కూల్గా ఉండు. మరి సినిమాలు చూస్తుంటావా? చూస్తా అంటామక్క. రీసెంట్గా చూసిన సినిమా ఏది?
రీసెంట్ గా పుష్ప 2 కా. పుష్ప 2 ఓకే. ఇంట్లో ఓటీటీలో అలా చూసిన సినిమా అవేం చూడమక్క. పుష్ప 2ఏనా? అంతే, టీవీలో వేస్తే చూస్తాం అంతే. మరి పుష్ప 2లో ఒక పాట పాడతావా? అమ్మో నాకు రాదక్క. ఆ పాటలు కూడా ఏమి నాకేం అర్థం కాలేదక్క. ఏంటి? అదేదో ఫీలింగ్స్ అని పాట ఉందే, అదేమి ఏం అర్థం కాలేదక్క. ఎవడో వీడు వాడు వీడు ఏమో నాకేం అర్థం కాలే అసలు. వస్తున్నాయి ఫీలింగ్స్ అనే పాట అర్థం కాలేదా? అరే రే, మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా పెట్టుకొని నేను అర్థమైద్ది. వాడు అంటే ఎవడు వాడు నాకేం అర్థం కాలే అక్క. వదిలేండి అక్క, వదిలేండి బెటర్. సరేలే, పాపం ఆ పుష్ప 2 సినిమా తర్వాత ఇంకా సినిమాలో చూడాలనిపించలేదేమో, అంతేనా? అంతే అక్క. సరే, మరి పాట పాడనన్నావు, ఏమైనా చిట్కా చెప్తావా మా కోసం? చిట్కా చెప్తా అక్క. చెప్పి. ఇప్పుడు నా కడుపు నొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు బార్లీ ఉంటాయి కదక్క, స్వీట్స్, బార్లీ గింజల్ని కొంచెంసేపు ఉడకబెట్టుకొని దాని వాటర్ తాగితే కడుపు నొప్పి పోతుంది అక్క. అచ్చా, వాటిని మంచిగా ఉడకబెట్టిన వాటర్ని తాగితే కడుపులో నొప్పి పోతుందా? కడుపులో నొప్పి పోతుంది. అది కూడా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అవి కూడా పోతాయి అక్క. నాకు తెలిసి ఆ బార్లీ అనేది నాకు తెలిసి తెలుగులో పెబ్బర్లు అంటారు అనుకుంటా. వాటిని ఉడకబెట్టిన వాటర్ని కనుక తాగితే కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయంట, అలాగే కడుపులో నొప్పి కూడా పోతుందంట. నేను ఏదైనా మిస్టేక్ ఉంటే, నేనైనా పదాలు ఏమైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ కాలర్ కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంత చక్కగా మాట్లాడావు, చక్కగా టిప్ చెప్పావు, లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. ఓకే అక్క, ట్రై చేస్తా. పాండవులు మరియు కౌరవుల ఇద్దరికి గురువు ఎవరు? పాండవులకి కౌరవులకి గురువు ఉన్నారా? స్టార్టింగ్ లెటర్. నువ్వు కాసేపు ఆలోచించి 10 సెకండ్స్ అయ్యాక నేను క్లూ ఇస్తా. అవునా? పాండవులకి కౌరవులకి గురువు ఒకరే కదా. అదే ఆ ఒకరి పేరు చెప్పు. ద్రోణాచార్యులా? షోరా? ఏమో అక్క, నాకు ద్రోణాచార్యులనే. సరే, మార్చుకునే అవకాశం ఇస్తా. మార్చుకుంటా అంటే ఓకే, లేకపోతే లాక్ చేసేస్తా. లేదక్క, ద్రోణాచార్యులే ఫిక్స్ చేసేయండి. ఏమో నాకు అదే గుర్తొస్తుంది. అదే ఫిక్స్ చేయాలా? మార్చుకోవా? అక్క. సరే, మరి అదే ఫిక్స్ చేసేస్తున్నా. ఎంత చెప్పినా వినట్లేదు. టైమ్ అప్, బట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. కంగ్రాచులేషన్స్, విన్ అయ్యావు. మొత్తం మీద ఈ రోజు అయితే ఒక విన్నర్ అయితే వచ్చేసారు. మరి చూద్దాం నెక్స్ట్ కాలర్స్లో కూడా ఎవరైనా విన్నర్స్ ఉంటారా లేదా అనేది. సో మరి లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో 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 అండి, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? మీ పేరేంటి? నా పేరు కవిత అండి, హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. ఏం చేస్తుంటారు కవిత గారు? హౌస్ వైఫ్ అండి. భోజనం అయిందా? అయిందండి. మీరు? నేను కూడా లైట్ గా తినేసాను. ఈరోజు ఏం వండారు మీరు? అరటికాయ ఫ్రై అండి, పచ్చడి, రసం. ఓహో, అరటికాయ ఫ్రై, పచ్చడి, రసం. మంచిదే అయితే, ఫుల్ టమ్మీ నింపేశారు అయితే. అదండి. ఓకే అండి, మరి ఇది ఫస్ట్ టైం కాల్ కలిసిందా? బిఫోర్ కూడా చేశారా? చేశాను కానీ విన్ అవ్వలేదండి. అరే, ఏం పర్లేదులేండి, ఈరోజు ప్రయత్నించండి. ఆల్రెడీ ఒకరు విన్ అయ్యారు, మళ్ళీ మీరు విన్ అయితే మళ్ళీ లక్కీ డ్రా తీయాల్సి వస్తుంది. బట్ చూద్దాం. కదా, అలాగే అయిపోతుంది పాపం. మరి అందరికంటే కష్టమైపోద్ది కదా, అందుకే ఈ ప్లాన్ వేసాం మేము. తప్పదు, ఎవరు అదృష్టం అదే, తప్పలేదులేండి. అందరికీ ఆశ ఉంటుంది కదా. అంతే అంతే అంతే. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? చిట్కానా? ఏమో లైన్ దొరుకుతుంది, అయోమయమైపోతుంది. సరే, పాట చెప్తానండి. అంటే అందరికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కాదు, కాళ్ళ నొప్పులు వస్తాయి కదండి. అవును. వస్తే కొబ్బరి నూనె ఉంటది కదా, మామూలు కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనెలో ముద్ద కర్పూరం ఉంటదండి. అంటే వెంకటేశ్వరంకి ఇస్తాను, హారతి ఇస్తాను చూసారా, ఆ ముద్ద కర్పూరం వేసి మరగబెట్టాలి కొబ్బరి నూనెలో. మరగబెట్టేసి మళ్ళీ చల్లగా అయిపోవాలి. బాటిల్లో పోసుకుంటే అది మోకాళ్ళ నొప్పులకి, బాడీ పెయిన్స్ కి అసలు చాలా మెడిసిన్ బాగా పనిచేస్తుందండి. ఓకే ఓకే. కొబ్బరి నూనెలో ఈ ముద్ద కర్పూరాన్ని వేసి మంచిగా అది కాస్త అయ్యేలాగా మరిగించిన తర్వాత చల్లారిన తర్వాత పట్టిస్తే తగ్గిపోతుంది అంటారు, అంతేనా? అంటే అది స్టాక్ ఉంటదండి, పెట్టుకోవచ్చు. ఒక బాటిల్ పెట్టుకుంటే స్టాక్ పెట్టుకోవచ్చు. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలి అందరికి నేచురల్ కదా.
బాడీ పెయిన్స్ కూడా భలే తగ్గుతాయండి. సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి, వాటికి కూడా తగ్గుతుందండి. అబ్బో చక్కటి చిట్కా అండి. మరి మళ్ళీ చూస్తున్న ఎవరైతే ఆడియన్స్ కూడా ఉంటారో వాళ్ళు కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే వారు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. చక్కటి చిట్కా చెప్పారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. చెప్పండి. కరదూషణాది 14,000 మంది రాక్షసులు ఎక్కడి నుంచి పంచవటికొచ్చారు? కరభూషణాది రాక్షసులు కరదూషణాది 14,000 మంది రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి పంచవటికొచ్చారు? అక్కడి నుంచా? కొంచెం క్లూ ఇవ్వండి. విన్నాను కానీ ఐడియా రాకు. కరదూషణాది రాక్షసులు పంచవటికి అక్కడి నుంచి వచ్చారు. అవును. శ్రీలంక లంక నుంచా? 14,000 మంది. ఆలోచించి చెప్పాలి, అదైతే కాదు. కాదా? కొంచెం క్లూ ఇవ్వరా? మీరు ఇంకొక క్లూ చెప్పండి. ఇంకొక 8 సెకండ్స్ ఉన్నప్పుడు మీకు క్లూ ఇస్తా. టెన్షన్ మీద గుర్తు రాకుంటుంది. నాకు తెలుసండి, కొంచెం పురాణ కొంచెం అవగాహన ఉంది కానీ రావట్లేదు. అవునా? కరదూషణాది కొంచెం చెప్పరా? జాతో స్టార్ట్ అవుతుంది. జానా? చాలో టైమ్ అప్. సో సారీ అండి. మరి ఇన్ని రోజుల తర్వాత మొత్తంగా ఈ రోజు ఒకరే విన్ అయ్యారు. సో మీకు కంగ్రాచులేషన్స్ అండి మరొక్కసారి నా తరపు నుంచి. మరి మొత్తంగా ఈ రోజు అయితే ఎవరైతే కాల్స్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే కాల్ కనెక్ట్ అవ్వలేదో, ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయారో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ టైం కాల్ చేసి విన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మొత్తంగా అందరికీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. మరొక కార్యక్రమంలో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.